సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ముందు రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బాలకృష్ణ రైతులతో మాట్లాడి యూరియా ఇస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అనంతరం మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాపాలన ఇదేనా అని ప్రశ్నించారు. రైతులకు యూరియా పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఒక్క బస్తా కోసం రైతులు నానా అవసలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులకు సరిపడా ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లయ్య, పలువురు రైతులు పాల్గొన్నారు. నారాయణరావుపేట మండలంలో యూరియా గురించి రైతులు పడుతున్నటువంటి పాటలు చెప్పనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కొక్క రైతుకు 10 ఎకరాల భూమి ఉంటే కూడా ఆ రైతుకు నాకు ఒక్క బస్తా ఇస్తాడు, నేను ఈ ఒక్క బస్తాను తీసుకుపోయి ఏ మూలకు చల్లాలి? ఇది ఏం ప్రభుత్వము? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లయింది? 10 సంవత్సరాలు మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండే. లైన్లో కూర్చోడు, లాస్ట్కి వస్తే ఆ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా రాదు. ఎవరికో కొందరు ముందు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చారు బస్తాలు, కానీ లెక్క అయిపోయిందా? వెనక లైన్లు ఉన్నాడు, వెనక మరి పోవడమే. కేసీఆర్ గారు ముందు చూపుతోని ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర గవర్నమెంట్కు మా రాష్ట్రానికి ఇంత యూరియా, గిన్ని టన్నుల యూరియా అవసరం ఉందని రిక్వెస్ట్ పెట్టుకొని అడ్వాన్స్ తెచ్చి మన రాష్ట్రంలో దిగుమతి చేసుకొని రైతుల అవసరాలకు మళ్ళీ గ్రామాలలో పంపించేటువంటి రోజులుండే. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది. ఏది ఏమైనా సరి అయిన కరెంటు లేదు, సరి అయిన యూరియా లేదు, సరి అయిన విత్తనాలు లేవు. ఇది అంత మాటల ప్రభుత్వమే కానీ చేతుల ప్రభుత్వం కాదని రైతాంగానికి, ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది. రైతులు రోడ్ల మీదకి రాలే యూరియా బస్తాల కోసం. రైతులు ఏ వస్తువు గురించి రోడ్డు మీదకి రాలే. కరెంటు మంచిగా వచ్చింది, 24 గంటలు నీళ్లు మంచిగా వచ్చినాయి, యూరియా బస్తాలు మంచిగా వచ్చినాయి, విత్తనాలు మంచిగా వచ్చినాయి. ఈ 20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి రైతులు విత్తనాల కోసం రోడ్ల మీదకి వచ్చుడు, కరెంటు కోసం రోడ్ల మీదకి వచ్చుడు, నీళ్ల కోసం రోడ్ల మీదకి వచ్చుడు. ఈ యూరియా బస్తాల కోసం అయితే 20 రోజుల నుంచి ఒక్కొక్క రైతు 10 సార్లు 5 సార్లు వచ్చి లైన్ కట్టుకుండు పోతుండు. ఈ ఇంటికి యూరియా బస్తా కొంచెం లేదు. ఆయన మాత్రం 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఒక 5 ఎకరాలున్న 7 ఎకరాలు ఉన్న మనిషికి కూడా ఒకటే యూరియా బస్తా ఇస్తుంది. అది ఏటికి సరిపోతుంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు ఇట్లా అవుతుందని ముందే తెలుసు. మన కేసీఆర్ చెప్పిండు మొదలే. అయినా మనకు ఇది జరగవలసిన పనిష్మెంట్ జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.